రైట్. మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఆయన అక్కడికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, ప్రధానంగా కేటీఆర్ తో పాటుగా ఎవరెవరిని లోపలికి అనుమతించారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజశేఖర్ ఉదయం 10 గంటలకు ఎగ్జాక్ట్ గా ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ తో పాటు తన న్యాయవాది అయినటువంటి రామచంద్రరావు కూడా లోపలికి వెళ్లారు. అయితే వాళ్ళిద్దరిని అంటే అడ్వకేట్ ముందే కేటీఆర్ ని ఏసీబీ విచారిస్తుంది. అయితే ఏసీబీకి సంబంధించినటువంటి వాళ్ళ ముగ్గురు ప్రతినిధులు కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలిసింది. దాదాపు 2 గంటల పాటుగా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఉదయం నాసింగ్ లోని తన నివాసం నుంచి డైరెక్ట్ కేటీఆర్ తన నందీనగర్ లోని తన నివాసానికి వెళ్లారు. అక్కడ దాదాపు 1 గంటకు పైగా అటు కేసీఆర్ తో పాటు ఇటు మాజీ మంత్రి హరీష్ రావు తో పాటు తన న్యాయ నిపుణుల బృందంతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్నాం. తెలంగాణ భవన్ లో కూడా కొద్దిసేపు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత డైరెక్ట్ నేరుగా ఏసీబీ కార్యాలయం చేరుకున్నారు. అయితే ఈ రోజు ఏసీబీ కార్యాలయం దగ్గర కావచ్చు తెలంగాణ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే గతంలో విచారణకు హాజరైనప్పుడు కొంత వాగ్వాదం చేసుకోవడం పైన కేసులు కూడా నమోదైన సందర్భం ఉంది. అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన సందర్భం కనబడుతుంది. అక్కడ కార్యకర్తలను కావచ్చు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళు కట్టుదిట్టం చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఏసీబీ కార్యాలయంలోకి మాత్రం పూర్తి స్థాయిలో కేవలం కేటీఆర్ అడ్వకేట్ రామచంద్రరావు మాత్రమే లోపలికి వచ్చారు. వాళ్ళిద్దరికి ఆలోచించిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే 2 గంటలుగా ఈ విచారణ కొనసాగుతుంది. దాంతో పాటు పూర్తి స్థాయిలో ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించినటువంటి గోల్మాల్ అంశం పైన పూర్తి స్థాయిలో ఏసీబీ విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే 2024 ఫెబ్లో ఈ కేసు ఫైల్ అయింది. దాని తర్వాత 6 నెలల తర్వాత కేటీఆర్ ని జనవరిలో ఏసీబీ విచారించింది. 2 రోజుల పాటు అప్పుడు విచారించిన సందర్భం కూడా ఉంది. అయితే గతంలో ఏదైతే ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించినటువంటి అంశంలో హెచ్ఎండిఏ అధికారులు కావచ్చు, ఇతరత్ర వాళ్ళ నుంచి జరిగినటువంటి గోల్మాల్ అంశాలపైన పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అంటే బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, ఇతరత్ర వాళ్ళ దగ్గర నుంచి చేసినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ వాంగ్మూలం ఆధారంగానే గతంలో ఏసీబీ కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఏసీబీ కేటీఆర్ ని విచారించింది. అయితే ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా ఏసీబీ పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ తో పాటు 2 సార్లు ఇటు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ ఏసీబీ పూర్తి స్థాయిలో వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసి అంతేకాకుండా పూర్తి స్థాయి ఆధారాలతో ఈసారి కేటీఆర్ ప్రశ్నిస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా కేటీఆర్ ముందు ఉంచి వీళ్ళని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ కార్ రేస్ ఫార్ములా నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, అది నిర్వహిస్తే ఎవరికి లాభం, దానివల్ల ఎంతవరకు రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుతాయి, ఎంతవరకు పెట్టుబడులు వస్తాయనే అంశం పైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎఫ్ఈఓ సంస్థ ఏదైతే 2023లో ఈ కార్ రేస్ నిర్వహించినటువంటి ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే లెఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, అంటే నెక్స్ట్ కంటిన్యూషన్ చేయకుండా వాళ్ళు ఎందుకు అంటే స్పాన్సర్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో ఎఫ్ఈఓ సంస్థ వాళ్ళను విచారించినప్పుడు ఎఫ్ఈఓ సిఇఓ ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, ఆ సంస్థ ప్రతినిధులను విచారించినటువంటి నేపథ్యం అయితే ఉంది. వాళ్ళు ఇక్కడ అవైలబుల్ లేనందున లండన్ నుంచి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆన్లైన్ లో విచారించిన అంశం కూడా మనం చూస్తాం. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కేటీఆర్ ముందు ఉంచి వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించి కూడా కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కార్ రేస్ ఫార్ములాకు సంబంధించిన అంశంలో ఎందుకు నిధుల బదలాయింపు ఎలాంటి కేబినెట్ అప్రూవల్ లేకుండా జరగాల్సినటువంటి అవసరం వచ్చింది, ఎందుకు అంటే ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించి ఎందుకు వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు, వాళ్ళు ఎఫ్ఈఓ సంస్థ స్పాన్సర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు నిధులు చెల్లించకుండా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి విదేశీ కంపెనీలకు నిధులు చెల్లించాల్సి వచ్చిందన్న అంశం పైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే నిధుల బదలాయింపుకు సంబంధించి ఇటు కేబినెట్ అప్రూవల్ లేదు, ఆర్థిక శాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి అప్రూవల్ లేకుండా అటు ఆర్బీఐ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. విదేశీ కంపెనీ నుంచి బదలాయింపు జరిగినప్పుడు ఆర్బీఐ నుంచి అప్రూవల్ తీసుకోవడం కాకుండా గవర్నర్ నుంచి కూడా కొంతమేరకు అప్రూవల్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఇలాంటి అంశాలన్నిటి కూడా కేబినెట్ లో ఎలాంటి అంశం చర్చించలేకపోవడం కావచ్చు, ఆర్థిక శాఖ నుంచి కూడా ఎలాంటి పరిమితులు తీసుకోకపోవడం కావచ్చు, ఇటు ఆర్బీఐ నుంచి కావచ్చు, అటు గవర్నర్ నుంచి కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటిని ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అంటే ఫుల్ఫిల్ చేయకుండానే ఎలాంటి అనుమతులు లేకుండానే ఎందుకు విదేశీ కంపెనీకి 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, దానివల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే క్వశ్చనింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా కేటీఆర్ ని విచారించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు అయితే కొనసాగుతుంది. భవిత, ప్రధానంగా కేటీఆర్ విచారణకు వెళ్లే ముందు